జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఉభయ భారతి కోరిక ప్రకారం శంకరాచార్య స్వామి ఆమెతో శాస్త్రవాదం చేయుటకు అంగీకరించారు. ఇరువురు తమ తమ శక్తి సామర్థ్యాలను, మేధా సంపత్తిని కూడదీసుకొని ఒకరిపై మరొకరు జయించుటకు శాస్త్ర చర్చ చేస్తున్నారు. అన్ని శాస్త్రముల యందు ఉభయ భారతి యొక్క పాండిత్య ప్రకర్ష శంకరుని సమ్మోహనం చేస్తోంది. ముఖ్యమైన కర్మలను ఆచరించుటకు మాత్రమే ఇరువురు విశ్రాంతి తీసుకునేవారు. మిగిలిన సమయాన్నంతా శాస్త్రవాదములు నడుస్తూనే ఉండేవి. సముద్రంలోని అలల వలె ప్రతిరోజు క్రొత్త క్రొత్త ప్రతిపాదనలతో ఇరువురు తమ వాదనలను ప్రారంభించేవారు. ఇరువురు గంగా ప్రవాహం వలె తమ సిద్ధాంతాలను తెలియజేసేవారు. జయాపజయాలు నిర్ణయించు శక్తి ఎవ్వరికీ లేదు. వారి వారి వాద ప్రతివాదములు ప్రారంభించి కొన్ని దినాలు గడిచిపోయాయి. రోజు రోజుకు శ్రోతల సంఖ్య పెరిగిపోతోంది. వారిలో ఉత్కంఠ అధికమైంది. పండితులు, పామరులు వారి వారి వాద సారాంశము విని ఆనందభరితులయ్యేవారు. హనుమంతుడు, ఆదిత్యుడు, శుక్రుడు, ఆదిశేషుడు మొదలైన సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులైన దేవతలు కూడా వీరిరువురికి సరిరారు అని అక్కడి వాళ్ళందరూ అనుకున్నారు. శ్రోతలైన పండితులందరూ శంకర మండనమిశ్రుల వాదన కంటే ఉభయ భారతీ శంకరుల వాదం చాలా బలంగా నిశితంగా ఉంది అని తీర్మానించారు. సర్వ శాస్త్రసారములు వారిరువురి నాలుక చివర నాట్యం చేసేవి. మండనమిశ్రుడు కూడా వారి వాదన వింటూ ఆనందించేవాడు. ఉభయ భారతి ఆలోచనలో పడింది. వేదాంగములలో, షట్ శాస్త్రాలలో శంకరుని జయించుట చాలా కష్టమని, అసాధ్యమని గ్రహించింది. ఏదో మరి ఒక ఉపాయంతో శంకరునిపై తన యొక్క ఆధిక్యం నిరూపించుకోవాలి అని నిర్ణయించింది. చిన్నతనం నుండి బ్రహ్మచర్యంతో కఠోర నియమాలను అనుసరిస్తూ చివరకు సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు శంకరుడు. ఎన్ని శాస్త్రములు చదివినా కామశాస్త్రం యొక్క మొదలు తుది తెలియని సన్యాసి శంకరుడు. తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంపూర్ణ గృహిణిగా సుప్రసిద్ధురాలు. అందువల్ల కామకళాశాస్త్రంలోనికి శంకరుణ్ణి దింపినట్లయితే తనకు విజయం తథ్యం అని ఆలోచించి నిశ్చయించింది. వెంటనే తన యొక్క ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి, ఆచార్యవర్య, స్త్రీ పురుషులు ఇరువురు కామకళయందు నేర్పరులే కదా, అవి ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు, ఆ కళల స్వభావాదులు ఏ విధంగా ఉంటాయి, వీటి యొక్క వివరణను ఇచ్చి మీ యొక్క శాస్త్ర పాండిత్యాన్ని చూపించండి అని మర్యాదపూర్వకంగా ప్రశ్నల వర్షం కురిపించింది. శంకరులు విస్తుపోయారు. నోట మాట రాలేదు. 64 కళలలో కామశాస్త్రము ఒకటి. అందులో కూడా తన పాండిత్యం సంపాదించినప్పుడే సంపూర్ణ విజయం లభిస్తుంది. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే సన్యాసి కామశాస్త్రమును చెప్పటం దోషమవుతుంది. చెప్పకపోతే ఓటమిని అంగీకరించవలసి వస్తుంది. నిండు సభలో పండితులందరూ వింటూ ఉండగా కామరహస్యాలను బహిరంగంగా చర్చించటం న్యాయమా? ఉభయ భారతి గొప్ప కుయుక్తిని ఉపయోగించి నా మీద విజయాన్ని సాధించాలి అని చూస్తోంది. ఒకవేళ తనకు తెలిసిన సమాధానం చెప్తే ఈ విషయాలలో మీకున్న అనుభవం ఎంత అని ప్రశ్నిస్తే సమాధానం లేదు కదా. అమ్మా, ముఖ్యమైన విషయాలలో సత్యాసత్యములను నిర్ధారణ చేయు సమయమున వాద ప్రతివాదములు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాదము జరుగుతూ ఉండగా కొంత వ్యవధిని వాది కోరుట, దానికి ప్రతివాది అంగీకరించుట అను న్యాయము లోకమున సుప్రసిద్ధమే కదా. వ్యవధిని ఉపయోగించుకొనుట ధర్మసమ్మతమే. అదియునుగాక ప్రాచీన కాలము నుండి ఇట్టి సంప్రదాయం పండితలోకం అనుసరిస్తూనే ఉంది కదా. అందువల్ల మన యొక్క ఈ శాస్త్రవాదమును కూడా కొంతకాలము ఆపుచేసి తిరిగి ప్రారంభించదముగాక అని వ్యవధిని కోరుతూ యుక్తియుక్తముగా పండితులందరి ఎదుట తన అభిప్రాయాన్ని తెలియజేశారు. శాస్త్రవాద ధర్మములు బాగుగా తెలిసిన ఉభయ భారతి శంకరాచార్య స్వామి కోరికను అంగీకరించింది. అంతే, మరుక్షణమే పండిత సభ ముగించబడినదిగా ప్రకటించటమైంది. శ్రోతలందరూ
శంకరుని బుద్ధి కుశలతను పలు విధాలుగా మెచ్చుకున్నారు. సన్యాసి కామకళాశాస్త్రాన్ని ఏ విధంగా అభ్యసించగలడు అని తమలో తాము చర్చించుకున్నారు. మరికొందరు శంకరుడు సర్వసమర్థుడు, ఏ విధంగానైనా విజయం సాధించగలడు అని భావించారు. ఈ విధంగా పండితులందరూ పలు విధాలుగా భావిస్తూ సభను విడిచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. శంకరుడు కూడా తన కుటీరానికి చేరుకున్నాడు. కొన్ని రోజులలో తిరిగి వాదానికి వస్తానని చెప్పి శంకరయతీంద్రులు ఉభయ భారతి మండనమిశ్రుల వద్ద సెలవు తీసుకొని అదే పట్టణం యొక్క చివరి భాగంలో నదీ తీరమందున్న ఉద్యానవనంలోని తన కుటీరంలో విశ్రమించారు. ఆ రోజంతా విజయం ఏ విధంగా సాధించాలా అని ఆలోచించారు. రాత్రి సమయంలో శిష్యులతో ఇష్టాగోష్ఠి జరిపి నిద్రలోకి జారుకున్నారు. ఇక తెల్లవారింది. దైనందిన కృత్యాలు పూర్తి చేసుకొని శిష్యులకు శాస్త్ర విషయాలు బోధించారు. ఇంతలో ఆయనకు ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. ఉద్యానవనానికి దూరంగా ఉన్న మహారణ్యంలో ఒక మృత కళేబరం చుట్టూ కొంతమంది రాజకాంతలు గుమిగూడి పెద్దగా రోదిస్తున్నారు. క్షణకాలం శంకరులు కన్నులు మూసుకొని జరిగిన విషయాన్ని ధ్యానించారు. జరిగిన విషయాలన్నీ ధ్యానంలో ఆయన కనుల ముందు నిలిచాయి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అమరక మహారాజు మరణించినట్లు ధ్యానంలో గ్రహించారు. వెంటనే తన శిష్యుడైన పద్మపాదుణ్ణి పిలిచి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేశారు. పద్మపాద, చూచితివా, ఇతడు ఈ రాజ్యాన్ని పరిపాలించుచున్న అమరకుడు అనువాడు ఇప్పుడే మరణించాడు. అతని యొక్క 9 భార్యలు చుట్టూ మూగి విలపిస్తున్నారు. వీరందరూ సుందరాంగులే. తమ భర్త అయిన మహారాజునకు సర్వోపచారాలు చేస్తూ సుఖాన్ని అందించిన వారే. తమ భర్త యొక్క మరణ వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మహారాజు మరణించగలడని ముందుగా వారికి తెలియదు. నిన్నటి రోజున చిరునవ్వులు చిందిస్తూ తన యొక్క భార్యలకు ప్రేమపూర్వకంగా వీడ్కోలు చెప్పి వేట కొరకై అరణ్యంలోనికి బయలుదేరాడు. అడవి అంతా కలియదిరిగాడు. క్రూర మృగాలు ఏవి ఆయనకి దొరకలేదు. మితిమీరిన ఉత్సాహంతో అడవి అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఈ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకునుచు హఠాత్తుగా ప్రాణాలు విడిచిపెట్టేశాడు. పద్మపాద, చనిపోయిన అమరక మహారాజును చూసిన వెంటనే నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. యోగ విద్యా ప్రభావంతో నేను ఈ రాజు యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తాను. వెంటనే అమరక మహారాజు తిరిగి బ్రతికిన వాని వలె లేస్తాడు. అతడి భార్యలందరూ పతివియోగ దుఃఖం నుండి బయటపడి ఆనందాతిరేకంతో సంతోషంగా ఉంటారు. అందువల్ల తాత్కాలికంగా ఆ వనితల యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వాడనవుతాను. అమరక మహారాజునకు ఒక కుమారుడున్నాడు. అతడికి యువరాజ పట్టాభిషేకం ఇంతవరకు జరగలేదు. నేను ఆయన యొక్క శరీరంలోనికి ప్రవేశించి రాజకుమారునికి రాజ్యపాలనను అప్పగించి రాజ్యాన్ని రక్షించి కాపాడిన వాడనవుతాను. అంతేకాదు, ఉభయ భారతీదేవి అడిగిన కామకళా విలాసమునకు సంబంధించినటువంటి ప్రశ్న పరంపరను నువ్వు కూడా విన్నావు కదా. పతివ్రతలైన ఈ కాంతామనుల యొక్క హావభావ విలాసాదుల నుండి, నృత్యముల నుండి, అనురాగపూరితములైన సంభాషణముల నుండి, శృంగార భంగిమల నుండి కామశాస్త్ర రహస్యాలు గ్రహిస్తాను. అన్ని శాస్త్రములయందు కళలయందు ప్రావీణ్యత సంపాదించినప్పుడు కదా సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది. నేను కేవలం సాక్షిభూతుడనై కామవిద్యా వ్యాసంగం చేసి తిరిగి వస్తాను. నా యొక్క శరీరానికి గాని మనస్సునకు గాని విషయవాంఛలు దరిచేరనివ్వను అని శంకరులు చాలా స్పష్టంగా నిష్కర్షగా తన యొక్క అభిప్రాయాన్ని పద్మపాదునకు తెలియజేశారు. తన గురుదేవులైన శంకరాచార్యుల వారి యొక్క ప్రమాదభరితమైన నిర్ణయాన్ని విని పద్మపాదుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడి నోటి వెంట మాట రాలేదు. నెమ్మదిగా నిగ్రహించుకొని, స్వామి, మీరు చెప్పిన దానిని అవుననుటకు కానీ కాదనుటకు కానీ నేను సరిపోను. నేను కేవలం మీ ఆజ్ఞను నెరవేర్చువాడను మాత్రమే. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు మీకు చెప్పునంతటి వాడను కాను. మీకు తెలియని లౌకిక వాదములున్నవా? కానీ
మీ మాటలలోని సారాంశం వినిన వెంటనే నా యొక్క మనస్సులో ఏదో తెలియని బాధ ఆవహించింది. భయం వేసింది. మనస్సు జడమైపోయింది. సద్గురువులైన మీ అందుగల భక్తి తాత్పర్యాలు, గౌరవ ప్రపత్తులు మీతో మాట్లాడుటకు కొద్దిగా సాహసిస్తున్నాయి. శిష్యులు తమ యొక్క సందేహాలను, బాధలను, సంతోషాదులను ముందుగా తమ గురువుకే నివేదిస్తారు కదా. మీరు ధ్యాన మార్గంలో మీలో ఉన్న చైతన్య శక్తిని మరణించిన మహారాజు యొక్క భౌతిక శరీరంలో ప్రవేశపెట్టెదనని అన్నారు. కానీ అట్టి పనిచేయుట ప్రమాదభరితమైనది, రక్షణోపాయము లేనిది అని చెప్పుటకు అనేక ఉదాహరణలు వినిపిస్తున్నాయి. దయచేసి విని నా యొక్క ఆందోళనను తగ్గించండి అని వినయంగా గద్గద స్వరంతో వేడుకున్నాడు. శిష్యుడైన పద్మపాదుడు మరొక్క మారు గురువైన శంకరాచార్య స్వామికి పాదాభివందనం చేసి, స్వామి, ధ్యాన మార్గంలో ఒక శరీరంలోని జీవుడు మరొక శరీరంలో చేరుట ఎంత ప్రమాదకారిగా పరిణమిస్తుందో తెలియజేయు దృష్టాంతాన్ని మీకు వివరిస్తాను. పూర్వకాలంలో యోగ విద్యా నిష్ణాతుడు, నిశ్చల సమాధి స్థితిని పొందిన సాధకుడు, తత్వవేత్త, మహాత్ముడు, అరిషడ్వర్గమును జయించిన మత్స్యేంద్రుడు అని ప్రసిద్ధి చెందిన యోగి ఉండేవాడు. ఒకనాడు ఈ మత్స్యేంద్రుడు తన శిష్యుడైన గోరక్షకుని పిలిచి, గోరక్షక, యోగ విద్యా ప్రభావంతో నా యొక్క ప్రాణశక్తిని చనిపోయిన ఇతరుల శరీరమునందు ప్రవేశపెట్టి కొంతకాలం పరకాయ ప్రవేశ విద్యను సాధన చేద్దామని అనుకుంటున్నాను. ఆ శరీరమును విడిచి తిరిగి నేను నా యొక్క పూర్వ శరీరమునకు వచ్చు వరకు ఈ శరీరమును కాపాడుతూ ఉండుము. భద్రం సుమా, ప్రాణశక్తి లేకపోయినా నా యొక్క శరీరమునందు కాంతి ఎంత మాత్రము తగ్గదు అని హెచ్చరించాడు. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు మరణించాడు. నేను ఆయన యొక్క శరీరంలో ప్రవేశించబోతున్నాను. నా యొక్క శరీరము జాగ్రత్త సుమా అని మరొక్క మారు శిష్యుణ్ణి హెచ్చరించి, మత్స్యేంద్రుడు యోగ విద్యా ప్రభావంతో మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించాడు. మహా తపస్సంపన్నుడు, రాజ్యపాలన చేయుచుండుటచే ప్రకృతి కూడా ఆయనకు సహకరించి సేవలు చేసింది. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేలంతా సస్యశ్యామలంగా ఉంది. పాడి పంటలతో సమృద్ధిగా ఉంది. దేశంలో ఎక్కడా దొంగతనాలు లేవు. ధర్మం 4 పాదాలు నడుస్తున్నట్లు ప్రజలందరూ మహారాజును మెచ్చుకుంటున్నారు. బ్రాహ్మణులందరూ యజ్ఞ యాగాది క్రతువులను చేస్తూ దేవతలను సంతోషపెడుతున్నారు. ఆనందించిన దేవతలు భూలోకంలోని ప్రజలకు సర్వ సుఖశాంతులను అందిస్తున్నారు. ఈ విధంగా రాజ్యపాలన చేస్తున్న మహారాజుపై బుద్ధిమంతులైన మంత్రులకు అనుమానం వచ్చింది. మంత్రులు మరికొందరు మేధావులు రహస్యంగా సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఇంతకు పూర్వం పరిపాలించిన రాజునకు, చనిపోయి తిరిగి బ్రతికిన మహారాజుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆయన యొక్క ఆచార వ్యవహారాలు, ఆయన యొక్క పద్ధతులు ఎక్కడా సంబంధం లేదు. ఎవరో మహాత్ముడు చనిపోయిన మన మహారాజు యొక్క శరీరంలోనికి ప్రవేశించాడు అని మాకు అనుమానంగా ఉంది. జరిగిన దాని గురించి విచారించి బాధపడవలసిన అవసరం లేదు. జరిగినదంతా మన మంచికే. ఈ రాజ్యం యొక్క పరిపాలన సర్వజన ఆమోదయోగ్యంగా ఉంది. ఇట్టి పరిపాలనను మనం సుస్థిరం చేసుకొనుట కూడా చాలా ఉత్తమమైన పని. ఈయన యొక్క పరిపాలనలో అందరూ సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారు అని ప్రజాక్షేమాన్ని కోరుకునే మనందరం మనకు తెలిసిన ఈ రహస్యాన్ని బయటి ప్రజలకు తెలియనీయకుండా జాగ్రత్తపడి మన మహారాజును సర్వ విధాలా కాపాడుకుందాం అని నిర్ణయించారు. మంత్రుల యొక్క రహస్య సమావేశంలోని విషయాలు అంతఃపుర స్త్రీలకు తెలిసింది. వారి ద్వారా రాజుగారి భార్యలందరికీ తెలిసింది. వారందరూ కూడా తమ ప్రభువైన మహారాజును సర్వ విధాల రక్షించుకోవాలి అని తలచి పలు విధాలైన శృంగారపు ఆటలతో ముంచెత్తారు. సంగీత సాహిత్యాలతోనూ, పలు విధములైన నాట్యాలతోనూ, నృత్య భంగిమతోడను, శృంగార విలాసాదులతోనూ మహారాజును తమ వశం చేసుకున్నారు. రాజుగారి శరీరంలో ఉన్న యోగి పుంగవుడు తన పూర్వ జీవితాన్ని మర్చిపోయి స్త్రీలోలుడై మదన పరవశుడై రాజకాంతలతో విహరిస్తున్నాడు.
తత్వజ్ఞానంతో సహస్రార పద్మంలో విహరిస్తూ అఖండ ఆనందాన్ని అనుభవించు మహాత్ముడు క్షణికమైన కేలి విలాసాదులతో భౌతిక సుఖాల కోసం పరితపిస్తూ మన్మధునికి బందీ అయిపోయాడు. పరకాయ ప్రవేశంతో తన యొక్క పూర్వజ్ఞానాన్ని మరచిపోయాడు. తన గురువైన మత్స్యేంద్రుడు మహారాజుగారి యొక్క శరీరంలోకి ప్రవేశించి స్త్రీలోలుడే వ్యామోహంతో ఉన్నాడు అని అతడి శిష్యుడైన గోరక్షకుడు తెలుసుకున్నాడు. తన గురుదేవులను సంసార వ్యామోహం నుండి తప్పించాలి అని ఆలోచించాడు. ఎంతటి సాహసమైనా చేసి గురువును రక్షించాలని నిశ్చయించాడు. ప్రమాదకరమైన సాహసం చేసి నాట్యాచారునిగా రాజాంతఃపురంలోనికి ప్రవేశించాడు. అక్కడ గల కాంతామణులకు నాట్యం నేర్పుతూ వినయ విధేయతలతో అందరి మెప్పును పొందాడు. అందరికీ అభిమానపాత్రుడై అంతఃపురంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళటానికి అనుమతిని పొంది రాజప్రాసాదమంతా స్వేచ్ఛగా తిరిగేవాడు. నెమ్మదిగా రాజుగారితో పరిచయం పెంచుకొని తత్వబోధలు చేసేవాడు. పూర్వజన్మ జ్ఞానము నశించిన మత్స్యేంద్రుడు తన శిష్యుని గుర్తించలేకపోయాడు. కానీ శిష్యుడైన గోరక్షకుడు అనేక మారులు తత్వబోధలు చేయగా కొంతకాలం తర్వాత మహారాజునకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మ స్మృతి కలిగిన వెంటనే మహారాజును ఆవహించిన మదపిశాచం తొలగిపోయింది. మనస్సు జ్ఞానం వైపు పరుగులు తీసింది. మహారాజు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి తన యొక్క పూర్వపు శరీరంలోనికి ప్రవేశించి మస్త్యేంద్ర యోగి అయి ప్రజల చేత పలు విధాలుగా కీర్తించబడ్డాడు. ఆచార్యవర్య, మీకు తెలియచేయనంతటి వాడను కాను. ఇంద్రియాల యొక్క పరుగు చాలా ప్రమాదకరమైంది, బలమైంది. అవి మీరే ఉపదేశించారు కదా. ఎంతటి వారినైనా స్రక్చందన కామిని భోగిన్యాదులు లొంగదీస్తాయి. సత్వ ప్రవృత్తిని, జ్ఞానాన్ని నాశనం చేసి మూర్ఖునిగా చేసి వస్తాయి. జ్ఞానులు యోగ మార్గంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. సామాన్యులు సంసార సుఖాలే ఆనందమనే భ్రాంతిలో పడి సుఖదుఖాలను అనుభవిస్తారు. సర్వజ్ఞులు అవతారమూర్తులైన మీకు ఇతరులు బోధించవలసిన అవసరం లేదు. అత్యంత మహిమాన్వితమైన బ్రహ్మచర్యావ్రతానుయాయులకు కామకేళి విలాసాదులతో కూడిన సంసారం అతి హేయము, నీచము. ముక్తి సాధనకు ప్రబల శత్రువు. చావు పుట్టుకులకు కారణమైంది. సర్వ దుఃఖములకు నిలయమైంది. ధర్మ సంస్థాపనాచార్యవర్య, బ్రహ్మచర్యాది కఠోర నియమాలతో మీరు అందరికీ ఆదర్శప్రాయులు. తమతో ఇట్టి విషయములు మనవి చేసుకొను అనుగ్రహం కూడా మీరు కల్పించినదే. మీకు నా యందున్న వాత్సల్యమే నాకు మాటలాడు శక్తినిచ్చింది. నన్ను క్షమించండి, అనుగ్రహించండి అని పద్మపాదుడు శంకరులకు సాష్టాంగ దండ ప్రణామం చేసి దూరంగా వినయంగా నిలబడ్డాడు. పద్మపాదుని యొక్క మానసిక ఆందోళనలోని తీవ్రతను శంకరులు గుర్తించారు. వేదాంగవేత్త, తత్వజ్ఞాని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, సద్గురు పాదరేణువు తనకు ప్రియ శిష్యుడైన పద్మపాదుని సంశయాన్ని తొలగింపచేయాలి అని నిశ్చయించారు. నాయన పద్మపాద, నీ యొక్క ఆందోళనల్లో సత్యం ఉంది. మానవ జీవితం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అను నియమాలను శాస్త్రాలు విధించాయి. అవి సామాన్యులకు మాత్రమే. ముక్తులైన వారికి ఇట్టి విధి నిషేధాలు ఉండవు. అట్టి యోగులు సమాజానికి, శాస్త్రానికి అతీతులు. మనస్సులో కోరికలున్న వారికి మాత్రమే దోషాలు అంటుకుంటాయి. ఎట్టి కోరిక లేక పరిశుద్ధమైన మనస్సు గలవారికి ఎట్టి పాపములు అంటవు. యోగ మార్గ ప్రవర్తకుడైన ఆదిగురువు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రవర్తన ఎంత విచిత్రముగా ఉన్నా ఆయనకు ఎట్టి దోషము లేదు కదా. బ్రహ్మచారిగా కీర్తింపబడిన శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని రాసలీలలు చేసినా ఆయన బ్రహ్మచర్యానికి విఘాతం కాలేదు. ఇందులకు శాస్త్రాధారములు పుష్కలంగా ఉన్నాయి. అవతార పురుషులు సర్వకర్మలకు అతీతులు. వర్ణాశ్రమ ధర్మ నియమాలు వారిని బాధించవు. మాయాతీతులై, సంకల్పరహితులై అన్ని కర్మలయందు వారు ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక బిందెను మట్టితో తయారు చేసిన, ఇత్తడితో తయారు చేసిన, వెండి బంగారములతో చేసిన దానిని బిందె అని మాత్రమే అంటాము.
అదేవిధంగా ఈ లోకంలో పుట్టిన వస్తువులన్నీ వేరువేరుగా కనిపించు అన్నింటి యందు పరమాత్మను దర్శించేవాడే యోగి. అట్టి యోగి పుంగవునికి సమాజంలోని ఎట్టి దోషము అంటదు. జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలైనవి వాటి తన్మాత్రలైన శబ్దాది గంధాదులపై ఆధారపడి ఉంటాయి. ఇంద్రియ దోషం తన్మాత్రలకు సంబంధించిందే కానీ ఇంద్రియాలది కాదు. అదేవిధంగా తత్వవేత్త అయిన మహాయోగి నిజ సంసారంలో ఉన్నప్పటికీ తామరాకుపై నీటి బిందువు వలె విషయ వాంఛలకు లొంగడు. నిరంతర ఆత్మానందమునందే జీవిస్తాడు. ఇందులకు చిన్న ఉదాహరణ చెప్తాను, విను. విశ్వరూపుడు అనువాడు ద్వాదశాదిత్యులలో ఒకడు. త్వష్ట ప్రజాపతి యొక్క కుమారుడు. ఆదిత్యులలో తాను కూడా ఒకడననే గర్వంతో ఆత్మతత్వం తెలియక 3 లోకాలను పీడించసాగాడు. లోకాలన్నీ విశ్వరూపుని దుష్ట చర్యలతో అల్లాడిపోతున్నాయి. స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు లోకాలను రక్షించుటకై విశ్వరూపుని తన వజ్రాయుధంతో సంహరించాడు. విశ్వరూపుని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు, గద్దలకు ఆహారంగా వేశాడు. ఈ విధంగా ఆ ప్రజాపతి యొక్క కుమారుని సంహరించినప్పటికీ దేవేంద్రునికి ఎట్టి పాపము అంటలేదు అని ఉపనిషత్ కథను ఉదాహరణగా చూపించారు. అంతేకాదు, జనక మహారాజు అనేక యజ్ఞ యాగములను చేశాడు. భూరి దాన ధర్మాలను చేశాడు. ఆయన ఆయా కర్మల యొక్క పుణ్యఫలాలను తాను స్వీకరించక పరమేశ్వరార్పణం చేసి ఆత్మానందంతో పునరావృత్తరహితమైన మోక్షాన్ని పొందాడు. కావున పద్మపాద, మహారాజు యొక్క శరీరంలో చేరి అంతఃపుర స్త్రీల మధ్యలో తిరుగుతూ కామశాస్త్రాన్ని అభ్యసింపబోవు నాకు ఎట్టి దోషము అంటదు. ఆయా కర్మల యొక్క బీజములు నా యొక్క మనస్సులో ఎంత మాత్రము మొలకెత్తలేవు. స్వార్థ చింతన లేని నాకు ఎట్టి ప్రమాదము రాదు అని పద్మపాదుడితో పరకాయ ప్రవేశమునకు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు శంకరుడు. గురు శిష్యులైన శంకర పద్మపాదులిరువురు దగ్గరలో ఉన్న పర్వత శిఖరంపై చిన్న గుహను తమకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తించారు. ఆ గుహను మూసియించుటకై బలమైన విశాలమైన ఒక పెద్ద రాతి పలకను కూడా వెతికి పట్టుకొచ్చారు. కొండకు సమీపంలోనే పెద్ద కొండవాగు కూడా ప్రవహిస్తోంది. స్నానానికి, అనుష్ఠానాదులకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉన్నది అని గుర్తించారు. పరకాయ ప్రవేశం చేసిన తర్వాత తమ యొక్క శరీరమును కొండ గుహయందు భద్రపరిచి జాగరూకతతో కాపలా కాయమని శిష్యులకు ఉపదేశించారు. తాను తిరిగి వచ్చు వరకు ఆ శరీరమును కాపాడమని మరొక్క మారు హెచ్చరించి యోగశక్తితో సూక్ష్మరూపమును పొంది శరీరాన్ని విడిచిపెట్టారు. మరుక్షణమే తన యొక్క సూక్ష్మ శరీరాన్ని అమరక మహారాజు యొక్క బ్రహ్మరంధ్రము ద్వారా లోపలికి ప్రవేశపెట్టించారు. ప్రాణవాయువు లోపలికి ప్రవేశించిన వెంటనే అమరక మహారాజు శరీరంలో తేజస్సు కనిపించింది. మరుక్షణమే పాదాది శిరః పర్యంతం అన్ని అవయవాలలోనూ కదలిక కనిపించింది. మహారాజు యొక్క శరీరంలోనికి శంకరుల ప్రాణశక్తి ప్రవేశించిన వెంటనే రాజుగారు కళ్ళు తెరిచారు. క్షణంలో లేచి కూర్చున్నారు. దగ్గరగా ఉన్న రాజకాంతలను, పరివారాన్ని పరిశీలనగా చూశాడు. అంతవరకు శోక సముద్రంగా ఉన్న ఆ ప్రదేశమంతా సంతోషంతో, కోలాహలంతో మారిపోయింది. మన రాజుగారు బ్రతికి ఉన్నారు అనే మాట దిక్కులన్నీ బ్రద్దలయ్యేలా వినిపించింది. పునర్జీవితుడైన తన పతిదేవుని అమరక మహారాజు చూసిన రాజకాంతలు ఆనంద సాగరంలో మునిగిపోయారు. అంతవరకు శ్మశానమనుకున్న అచటి ప్రాంతమంతా పండుగ వాతావరణంతో ఆనంద పారవస్యంలో నిండిపోయింది. క్షణకాలంలో మహారాజు గారు బ్రతికి ఉన్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది. రాజాంతఃపురంలో మంగళ వాయిద్యాలు వాయించబడుతున్నాయి. వేద పండితులు శుభాశీస్సులు పలుకుతున్నారు. పురప్రముఖులందరూ మహారాజును కలిసి గొప్ప దివ్య వాహనంపై కూర్చుండబెట్టారు. మంగళ వాయిద్యాలు నడుస్తున్నాయి. వెనుక వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. బంధువులు, మిత్రులు అందరూ ముందు వెనకలుగా నడిచి వస్తున్నారు. ఆనంద పారవస్యంతో పాటలు పాడుతూ కాంతామణులందరూ నడుస్తున్నారు.
ప్రజల యొక్క ఆనంద తాండవం అంతటా వ్యాపించింది. పరివారములోని వారందరూ మహారాజుతో కలిసి అంతఃపురంలోకి ప్రవేశించారు. అన్ని రకములైన దానాలను చేశారు. బీదలకు వస్త్రదానం చేశారు. అందరికీ బహుమతులిచ్చి ఆశీస్సులందుకున్నారు. భద్రగజాన్ని అధిరోహించి మంగళ వాయిద్యములతో అమరక మహారాజు తిరిగి నగరాన్ని ప్రవేశించాడు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని అమరక మహారాజు ఒక శుభముహూర్తంలో మంత్రులను, సామంతులను, సేనాధిపతులను, రాజ్యములోని ప్రముఖులను, వ్యాపారవేత్తలను, పండితులను అందరినీ పిలిపించి మహాసభను ఏర్పాటు చేసి పురప్రముఖులందరి ఎదుట పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలో సూచించాడు. రాజోద్యోగులారా, పురప్రముఖులారా, ప్రస్తుతం నడుస్తున్న రాజ్యపాలనలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం కనిపిస్తోంది. నా యొక్క మాటలను మీరందరూ రాజాజ్ఞగా స్వీకరించి గౌరవముతో ఆచరించవలసిన సమయం ఆసన్నమైంది. మన రాజ్యమునకు శత్రువుల బాధ ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు అప్రమత్తులై ఉండండి. శత్రువు మనకంటే చాలా బలహీనమైనవాడు, కానీ మనలోని కొన్ని లోపముల కారణంగా అతడు మన రాజ్యాన్ని ఆక్రమించుటకు ప్రయత్నిస్తున్నాడు. మనం బలవంతులమని నిరూపించుకుంటే అతడు మనల్ని ఏమీ చేయలేడు. మీరు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. ధర్మబద్ధంగా ప్రవర్తించండి. తప్పులు చేసిన వారికి కఠినమైన దండన విధించబడుతుంది. రాజాజ్ఞలు అమలు చేయటంలో అలసత్వం వహించకండి అని మృదు మధురంగా ప్రజలను హెచ్చరించి పరిపాలనా విధానంలో నూతనమైన మార్పులను చేసి అందరి మెప్పును పొందాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రులు, సేనాపతులు, రాజోద్యోగులు మంచి నడవడికలతో తమ తమ ధర్మాలను ఆచరించారు. కొద్ది కాలానికి అమరక రాజ్యం దేవేంద్రుని స్వర్గం వలె మారిపోయింది. ఎక్కడా ఈతి బాధలు లేవు, ఆకలి చావులు లేవు, దొంగతనాలు లేవు. ధర్మం 4 పాదాల నడుస్తూ రామరాజ్యాన్ని గుర్తు చేసింది.